హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. టమాటా కర్రీ ప్రాసెస్. ముందుగా టమాటాలని సాల్ట్ వాటర్లో 1-2 సార్లు శుభ్రంగా వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకున్నాక సన్న పీసెస్లో కట్ చేసుకోవాలి. మీరు కావాలంటే మరి సన్న పీసెస్ అలా కట్ చేసుకోవచ్చు. నేను నిలువుగా కట్ చేసుకుంటున్నాను. ఇంకా అన్నీ ఇట్లనే చాప్ చేసుకోవాలి. మీరు కావాలంటే ఈ ప్రాసెస్లో అయినా కట్ చేసుకోవచ్చు, లేదా సన్న పీసెస్లో అయినా కట్ చేసుకోవచ్చు. ఇంకా అన్నీ ఇదే ప్రాసెస్లో కట్ చేసుకుంటున్నాను. అన్నీ టమాటాలు కట్ చేసేసుకున్నాము. స్టవ్ మీద బౌల్ పెట్టుకొని 4 టీ స్పూన్ ఆయిల్ వేసుకున్నా. హాఫ్ టీ స్పూన్ ఆవాలు, కరివేపాకు కొంచెం వేగనిచ్చినాక టూ ఆనియన్ కట్ చేసి పెట్టుకున్నాను. 2 ఆనియన్ వేసి 1 నిమిషం పాటు వేగనివ్వాలి. ఒక నిమిషం తర్వాత సన్నగా చాప్ చేసి పెట్టుకున్న గార్లిక్ పూర్తిగా 1 గడ్డ తీసుకున్నాను. సన్నగా చాప్ చేసి వేసుకున్నా. కొంచెం పచ్చి వాసన పోయే వరకు వేగనివ్వాలి. గార్లిక్ వేసినాక హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసుకున్నా. టర్మరిక్ హాఫ్ టీ స్పూన్, వన్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్, ధనియా పౌడర్ హాఫ్ టీ స్పూన్, డ్రై కోకోనట్ పౌడర్ స్పూన్, గరం మసాలా పావు టీ స్పూన్, వేసినాక కొంచెం మిక్స్ చేసి ఎమ్మటే కట్ చేసి పెట్టుకున్న టమాటాలని వేసేయాలి. కొంచెం అట్లా పచ్చి వాసన పోయే వరకు వేగనిచ్చి కట్ చేసి పెట్టుకున్న టమాటాలు ఒక 4 నుంచి 5 నిమిషాల పాటు లో స్లిమ్లోనే ఉడకనివ్వాలి. ఎక్కువ మంట మీద ఉడకబెట్టకూడదు, ఎందుకంటే దీంట్లో మేము వాటర్ వేయటం లేదు. టమాటాల్లో ఉన్న వాటర్తోనే టమాటాలు మెత్తగా మగ్గిపోతాయి. లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి.
మూత పెట్టి 4 నుంచి 5 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. 5 నిమిషాల తర్వాత టమాటాల్లో వాటికి అయ్యే వాటరు వచ్చినవి. ఇంకొక నిమిషం ఉడకనిచ్చి స్టవ్ని ఆపేసుకుందాం. కొత్తిమీర, వేసినాక స్టవ్ని ఆపేసాను. టమాటా కర్రీ పర్ఫెక్ట్గా రెడీ అయినది. ఒక బౌల్లోకి తీసుకుందాం. చపాతీలో అయినా కూడా, రైస్లో అయినా కూడా టమాటా కర్రీ పర్ఫెక్ట్గా ఉంటుంది. టమాటో కర్రీ రెడీ.